ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము మొదటి 6 వచనాలు. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును ఆయన సేవకులందరికీ అతని సమస్త జనములకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలు సూచన క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. 5వ వచనము, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములు నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రైట్, ఈ వాక్యాన్ని మనము ఇంకొంచెం లోతులో అర్థం చేసుకుందాము. సందర్భం ఏంటంటే, ఈ ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మోయాబు అనే దేశంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచి, మోషే, నేను హోరేబులో నా ప్రజలతో చేసిన నిబంధన ప్రకారం ఇంకొక నిబంధన చేయి మోషే అని దేవుడు మోషేను పిలుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ మాటల ప్రకారము మోషే ఇశ్రాయేలీయులను పిలిచి ఆ యొక్క పెద్దలను అందరినీ పిలిపించి ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులకును అతని సమస్త జనులకును చేసినదంతయు ఏదనగా ఆ గొప్ప కార్యములు, సూచన కార్యములు, మహత్కార్యములు మీరు కన్నులారా చూచితిరి అని మొట్టమొదటిగా మోషే దేవుడు ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట, ఆయన సేవకుల ఎదుట, ఆయన సైన్యము ఎదుట ఏ గొప్ప కార్యాలైతే చేసినాడో, ఏ సూచన కార్యాలైతే చేసినాడో, ఏ మహత్ కార్యాలైతే చేసినాడో వాటి గురించి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ 2-3 వచనాల్లో మనము ధ్యానించినట్లయితే మనం ఏం చూస్తామంటే, దేవుని గొప్ప కార్యములు, ఆయన చాచిన చేతితో చేసిన గొప్ప కార్యములను మనము చూస్తాము. తర్వాత 5-6 వచనాల దగ్గర నేను ధ్యానిస్తున్నప్పుడు నేను ఆగిపోయాను. నేను అక్కడ ఏమని రాబడిందంటే, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, మీ సొంతంగా మీరు రొట్టెను చేసుకొని మీరు తినలేదు, మీరు సొంతంగా మీరు ద్రాక్షరసాన్ని చేసుకొని మీరు త్రాగలేదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ 40 సంవత్సరాలు అంట వాళ్ళ బట్టలు పాత కాలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకు తినడానికి ఆహారం కొదువు కాలేదు, వాళ్ళకు తాగడానికి నీళ్ళు తక్కువ కాలేదు. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మన దేవుని నమ్మకత్వము. ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఇస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. డియర్ బ్రదర్ అండ్ డియర్ సిస్టర్, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని దయచేసి నాతో పాటు మీరు క్లోజ్గా వెంబడించమని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వాక్యం మనకు అర్థమైనట్లయితే మన దేవుని నమ్మకత్వము ఎంతో మనకు అర్థమవుతుంది. కీర్తనలో చూస్తూ ఉంటాం కదా, కీర్తనకారులు దేవుని నమ్మకత్వం గురించి, దేవుని ప్రేమ గురించి, దేవుని మంచితనాన్ని గురించి పొగడుతూ ఉంటారు. ఈ వాక్య భాగం అర్థమైతే నేను అనుకుంటా ఉన్నాను, మనం కూడా మన దేవుని నమ్మకత్వాన్ని బట్టి మనం కూడా కీర్తనలు పాడతామేమో. బహుశా ఆ ఇశ్రాయేలు ప్రజలు
ఆ ప్రజలు కొంతమంది దేవుని నమ్మకత్వం అర్థం చేసుకుంటే బహుశా వాళ్ళు కూడా దేవుని పట్ల వందనాలు, స్తోత్రాలు, కీర్తనలు పాడేవాళ్ళేమో. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ గాడ్, మన దేవుని యొక్క నమ్మకత్వము. వెయిన్ గ్రూడెమ్ సిస్టమాటిక్ థియాలజీలో ఉన్న ఒకానొక దైవజనుడు, ఆయన పేరు వెయిన్ గ్రూడెమ్. ఆయన ఏమన్నారంటే, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మీన్స్ దట్ హీ విల్ ఆల్వేస్ డూ వాట్ హీ సెడ్ అండ్ ఫుల్ఫిల్ వాట్ హీ హెస్ ప్రామిస్డ్. దేవుడు నమ్మకస్తుడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఆయన ఏమైతే చెప్పినాడో, ఆయన ఏమైతే వాగ్దానం చేసినాడో, అది ఈ భూమి ఆకాశం గతించిపోయినా కానీ ఆయన చెప్పిన మాటను, చేసిన వాగ్దానమును నెరవేర్చువాడు. ఈ భూమి తలక్రిందులైపోయినా, ప్రపంచమంతా తలక్రిందులైపోయినా, దేవుడు ఏ మాట తెచ్చినాడో, దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చినాడో దాన్ని నెరవేర్చువాడు మన దేవుడు. అది దేవుని నమ్మకత్వము అనే మాటకు అర్థము. When we say God is faithful, we must understand that God will definitely do what He has said and what He has promised. ఈ వాక్య భాగము మనకి ఇంకా మంచిగా అర్థం కావాలంటే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. దయచేసి జవాబు చెప్పండి, నాతో పాటు క్లోజ్గా వెంబడించండి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనికి వెళ్ళినారు. యోసేపు కాలంలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళినారు కరువులు వచ్చినప్పుడు. అప్పుడు ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళినారు? దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వెళ్ళినారు కదా, ఆ ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు ఎంతకాలం బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు? మూడవ ప్రశ్న ఏంటంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుకొని తీసుకొచ్చినాడు కదా, ఐగుప్తు బంధకం నుంచి విడిపించి తీసుకొని కానాను దేశం వైపు నడిపించినాడు కదా. ఆ నడిపిస్తున్న సమయంలో అప్పుడు ఇశ్రాయేలీయుల సంఖ్య ఎంత? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, జవాబు నేనే చెప్తాను, దయచేసి వినండి. ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు వాళ్ళ సంఖ్య దేవుని వాక్యం అనుసారము 70 మంది. యోసేపు కాలంలో ఆయన తల్లిదండ్రులు, ఆయన అన్నవాళ్ళు, వాళ్ళందరూ ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్తారు కరువున్న కాలంలో. అప్పుడు వాళ్ళ సంఖ్య ఎంత అంటే 70 మంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎంతకాలం వారు బానిసలుగా ఉన్నారు అంటే దేవుని వాక్యంలో చూస్తాం కదా, 430 సంవత్సరాలు, 430 years. చివరి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. 70 మందిగా వెళ్ళిన ప్రజలు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశం బంధకం నుంచి దేవుడు విడిపించి కానాను ప్రదేశం వైపు నడిపిస్తా ఉన్నాడు కదా, అప్పుడు ఇశ్రాయేలీయుల సంఖ్య ఎంత అంటే ఇంచుమించు 20 లక్షల ప్రజలు. సహోదరుడా, సహోదరి, గమనించండి. ఎప్పుడైతే మనము వాక్యంలో మనం చదువుతామో ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపించుకొని తీసుకెళ్ళినాడు, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అరణ్యంలోంచి తీసుకెళ్ళినాడు అంటే అక్కడ 100 మంది లేరు, 1000 మంది లేరు, 1,00,000 మంది లేరు, ఇంచుమించు 20 లక్షల ప్రజలున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. 20 లక్షలన్నా 2 మిలియన్లన్నా ఒకటే. సో కాబట్టి దేవుని వాక్యంలో మరి ముఖ్యంగా పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను ప్రదేశం వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే 20 లక్షలు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5వ వచనంలో 6వ వచనం మనం చదువుకున్నాం కదా, దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించుకొని తీసుకుపోయినారు వాళ్ళని. 40 సంవత్సరాలు అరణ్యంలో పోయినారు వాళ్ళు. ఏ అరణ్యంలో పోయినారు? నిర్గమాకాండం మనం సరిగ్గా చదివితే మనకు అర్థమవుతుంది. ఐగుప్తులో ఒక అరణ్యం ఉంటుంది,
షూర్ అనే ప్రదేశంలో ఇంకొక అరణ్యం ఉంటుంది. సిన్ అనే ప్రదేశంలో ఇంకొక అరణ్యం ఉంటుంది. సినాయ్ అనే ప్రదేశంలో ఇంకొక అరణ్యం ఉంటుంది. పారాన్ అనే ప్రదేశంలో ఇంకొక అరణ్యం ఉంటుంది. ఇంచుమించు 5 అరణ్యాల గుండా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళవలసి వచ్చింది. అరణ్యంలో పోయినారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అరణ్యం నుంచి ప్రజలు పోయినారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి వెంబడించండి. ఈ 5 అరణ్యాల గుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళినాడు. ఎంతకాలం తీసుకెళ్ళినాడంటే 40 సంవత్సరాలు తీసుకెళ్ళినాడు. వాస్తవంగా చెప్పాలి అంటే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళే సమయం ఎంత అంటే 11 రోజులు. ఇంచుమించు 11 నుంచి 12 రోజులు వాళ్ళు కరెక్ట్గా ప్రయాణం చేస్తే ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి, కానాను దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన తప్పులను బట్టి, వాళ్ళు దేవునికి కోపం తెప్పించిన విధానం బట్టి, వాళ్ళు చేసిన అపరాధములను బట్టి ఏ ప్రయాణం అయితే 12 రోజుల్లో ముగిసాలో ఆ 12 రోజుల్లో ముగిసిపోదు. ఆ ప్రయాణము 40 సంవత్సరాలు వాళ్ళు చేయవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ మనం ఏం గమనించినామంటే దేవుడు ఒక ప్రణాళిక వాళ్ళ పట్ల కలిగి ఉన్నాడు. నా బిడ్డల్ని నేను 12 రోజుల్లో వాగ్దాన దేశంలో తీసుకెళ్ళాలి, సమృద్ధిలోకి తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడినాడు. కానీ దేవుని ప్రణాళిక ఆయన బిడ్డలు కోల్పోయినారు. ఏ ప్రయాణం అయితే 12 రోజుల్లో కావాలో అది 12 రోజులు కాలేదు, కానీ 40 సంవత్సరాలు వాళ్ళకి పట్టింది. మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు కదా, ఆయా అరణ్యాల నుంచి, ఆయా ఎడారిలో నుంచి వాళ్ళు ప్రయాణము చేసే అవసరత అప్పుడు వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అరణ్యము అంటే అది పాడైపోయిన స్థలము. అరణ్యము అంటే ఎవరు తిరగని స్థలము. అరణ్యము అంటే అది ఒక ఎడారి. అరణ్యము అంటే అక్కడ భయంకరమైన ఈదురుగాలు వస్తాయి. అరణ్యము, ఎడారి అంటే గొప్ప గొప్ప కొండలు ఉంటాయి, ఎండిపోయిన భూమి ఉంటుంది. అరణ్యంలో నీళ్లు దొరకవు, అరణ్యంలో ఆహారము దొరకదు. అరణ్యంలో ఏముంటాయంటే మండుట ఎండ ఉంటుంది. అరణ్యంలో ఇంకా ఏముంటుందంటే భయంకరమైన వేడి ఉంటుంది. ఈ అరణ్యాల్లో ఏముంటుంది అంటే పాములుంటాయి, తేళ్ళుంటాయి, విషపూరితమైన పాములుంటాయి, భయంకరమైన విషముతో నింపబడిన పాములుంటాయి, తేళ్ళుంటాయి. నీళ్లుండవు, తలవాల్చుకోవడానికి గుడారాలు కూడా ఉండవు. మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు కదా, బైబిల్లో కొన్ని అరణ్యాలు అయితే రాయబడినాయో ఆ అరణ్యాల్లో కొన్ని ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. అరణ్యము మనం నడిచే ప్రదేశం లాంటిది కాదు. దేవుడు సరళమైన ప్రదేశంలో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు నడిపించలేదండి. ఎవరు తిరగని, పాడైపోయినా, వేసారిపోయినా, నీళ్లు లేని, ఆహారము దొరకని, మండు టెండల్లో భయంకరమైన పాములు, తేళ్ళు సంహరిస్తున్న జంతువులు, క్రూర జంతువులు, సంహరించే క్రూర జంతువులు తిరిగే ప్రదేశాల నుంచి దేవుడు వాళ్ళు నడిపించినాడు. సహజంగా మౌంటైన్స్ పైన పోయేవాళ్ళు, డెజర్ట్లలో పోయేవాళ్ళు, ఈ విధంగా అరణ్యాల్లో పోయేవాళ్ళు వాళ్ళు ఏం తీసుకొని వెళ్తారంటే వాళ్ళకి కావాల్సిన సమృద్ధి అయిన నీళ్ళని తీసుకుపోతారు. దే టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, దే టేక్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్. సమృద్ధి నీళ్ళు, సమృద్ధి ఆహారము. అంతేకాదు కొన్ని లోషన్స్ తీసుకెళ్తారు, కొన్ని మెడిసిన్స్ తీసుకెళ్తారు, కొన్ని మెడిసిన్ కిట్స్ తీసుకెళ్తారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదైనా పాము వచ్చి కరుస్తే అక్కడ వాళ్ళకి మందులు దొరకవు కదా అని చెప్పేసి చాలామంది అటువంటి మెడిసిన్స్ తీసుకొని పోతారు. కానీ ఇశ్రాయేలు జీవితంలో మనం గమనించినట్లయితే దేవుడు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, అంటే ఎండిపోయిన, పాడైపోయిన, ఎవరు తిరగని, పాములు, తేళ్ళు, నీడలేని అటువంటి ప్రదేశాల్లో దేవుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20, 30 కాదు, కానీ 40 సంవత్సరాలు దేవుడు నడిపించినాడు. ముందు చూసుకున్నాం కదా, ఏ ప్రయాణం అయితే 12 రోజుల్లో కావాలనో అది వాళ్ళ అవివేకాన్ని బట్టి, అవిధేయతను బట్టి వాళ్ళు కోల్పోయినారు. ఆయన బిడ్డలు ఆయనకు బాధ కలిగించినప్పటికీ, ఆయనకు నొప్పి కలిగించినప్పటికీ, ఆయన చిత్తాన్నే కోల్పోయినప్పటికీ దేవుడు తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. సహోదరుడా, సహోదరి,
మనం ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలులు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటే వాళ్ళ బట్టలు అరిగిపోలేదంట అండి, చినిగిపోలేదంట. వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు అరిగిపోలేదంట. వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు. వాళ్ళు సొంతంగా బ్రెడ్ కొనుక్కొని ఆహారాన్ని తినలేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళు నీళ్ళని తెచ్చుకొని తాగలేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళ రాత్రి ప్రయాణం కూడా చేయలేదు. 40 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ ఫ్లిప్కార్ట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి థ్యాంక్ యూ అన్న ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి పంపిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ ఫ్లిప్కార్ట్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి 1000 రూపీస్కి 5 pairs షూస్ వచ్చినాయి. నాకు ఆఫర్ మంచిగా అనిపించింది, అవి కొనుక్కున్నా. 5 pairs కొనుక్కున్నా ఫ్లిప్కార్ట్లో. మీరు నమ్మరు, సంవత్సరం దాకానే 4 pairs అయిపోయినాయి. 4 pairs చినిగిపోయినాయి. ఒకటొక పేరు నా దగ్గర ఇప్పుడు. ఆఫర్ బాగుందని తీసుకున్నా. అమెజాన్లో కూడా అదే ఆఫర్స్ ఉండే. ఒక సంవత్సరము 4 జతలు నిలవలేకపోయినాయి నాకు. బహుశా అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉందేమో. సరే, నేను కొన్న షూస్ మంచి క్వాలిటీ కాదనుకుందాం. అడిడాస్ తీసుకోండి, రీబాక్ తీసుకోండి, లేకపోతే మీకు తెలిసిన మంచి క్వాలిటీ షూస్, మంచి క్వాలిటీ బట్టలు తీసుకోండి. ఒక షూస్ ఎంతకాలం వాడతావు సహోదరులను? ఎక్కువ అంటే సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అనుకోండి. కొన్ని బట్టలు ఇష్టంగా కొనుక్కుంటాము, అవి సంవత్సరంలో పాడైపోతాయి మనకు. నేను అనుకుంటా ఉన్నాను, ఆ ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడేమో, వాళ్ళ బట్టలు మాసిపోకుండా ఉండడానికి, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా ఉండడానికి. అండ్ దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ 40 years. తర్వాత వాళ్ళు బ్రెడ్ని తిన్నారంట, ప్రతిరోజు ఆహారాన్ని తిన్నారు, ప్రతిరోజు నీళ్లు తాగినారు, రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలు వాళ్ళు ప్రయాణం చేసినారు. ఎంతకాలం చేసినారు? 40 సంవత్సరాలు వాళ్ళు చేసినారు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయం 35వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను మీకు చదవాలని ఆశపడతా ఉన్నాను. నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనము. ఇశ్రాయేలులు నివసించవలసిన దేశము తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ అరణ్యంలో వాళ్ళు బియ్యం పండించుకోలేరు, అరణ్యంలో రొట్టెలు తెచ్చుకోలేరు, అరణ్యంలో తినడానికి తిండి వాళ్ళు సొంతంగా చేసుకోలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎంత కాలం అయితే వాళ్ళు అరణ్యంలో తిరిగినారో, 40 సంవత్సరాలు తిరిగినారు కదా, ఆ 40 సంవత్సరాలు ఆ కనాను దేశపు స్వాస్థ్యం యొక్క పొలిమేరు చేరు వరకు వాళ్ళు మన్నాని తిన్నారంట. వాళ్ళు హల్లెలూయా. ప్రతి ఉదయకాలము వాళ్ళ గుడారాల ముందు దేవుడు మన్నాను కురిపిస్తుండే. వాళ్ళు చేయవలసింది ఏంటంటే పోయి ఆ మన్నాను సమకూర్చుకోవాలి. వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి ఎంతైతే సమకూర్చుకోవాలో అంత సమకూర్చుకోవాలి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు ప్రతిరోజు కురుమరించినాడు వాళ్ళ కోసం. వారానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, ప్రతిరోజు మన్నాను కురిపించినాడు. ప్రతిరోజు వాళ్ళు మన్నాను తిన్నారు. ఇంకొక విషయము, వాళ్ళు కష్టపడలేదు. వాళ్ళు మనలాగా డ్యూటీస్కి పోలేదు, జాబ్స్కి పోలేదు, షిఫ్ట్లు చేయలేదు, హైటెక్ సిటీకి ఎక్కడికో వాళ్ళు ఆహారం సంపాదించుకోవడానికి వాళ్ళు వెళ్ళలేదు. కానీ వాళ్ళ ఇండ్ల ముందుకు పంపించినాడు దేవుడు, వాళ్ళ గుడారాల దగ్గరికి పంపించినాడు దేవుడు. అట్లా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు వాగ్దాన దేశానికి వెళ్ళే ఆ 40 సంవత్సరాలు దేవుడు పంపించినాడు. హల్లెలూయా. మాకు మన్నా తిని బోరు కొట్టింది, మాకు కొంచెం నాన్ వెజ్ కావాలా, మాకు మాంసం కావాలని వాళ్ళు ఏడ్చినప్పుడు, బాధపడినప్పుడు
అదే నిర్గమకాండము 16వ అధ్యాయము 13 నుంచి 16 వచనంలో రాయబడింది కదా. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెములో కప్పెను, ఉదయమున మంచు వారి పాలెముల చుట్టూ పడి ఉండెను. ప్రతి సాయంత్రము పూరేడ్లు, ఇంగ్లీష్లో కోయల్ అని ఉంటుంది. అదొక బర్డ్, ఒక పక్షి అనమాట. అది మాకు మాంసం కావాలంటే ఆ అరణ్యంలో, ఆ ఎడారిలో ఇటువంటి పక్షులు వచ్చేలాగున దేవుడు చేసినాడు. అరణ్యంలో నీళ్ళే దొరకవు, బియ్యము దొరకవు, ఒక పక్షి ఉండదు, ఏముండదు. ఇటువంటి పూరేడులను దేవుడు పంపించినాడు. ఎంతకాలం పంపించినాడు? ప్రతి ఉదయకాలం మన్నాను కురిపించినాడు, ప్రతి సాయంకాలము క్వేల్ని పంపించినాడు దేవుడు, అంటే పూరేడులను పంపించినాడు. దిస్ ఇస్ హౌ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ హిస్ పీపుల్ ఇన్ ద విల్డర్నెస్. సరే, నీళ్ళు దగ్గరికి వద్దాం. మాకు నీళ్ళు అయిపోయినాయి, నీళ్లు కావాలా అని మళ్ళీ ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఒక బండలో నుంచి నీళ్లు వాళ్ళు వచ్చినట్టు దేవుడు చేసినాడు. నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో 2 చోట్లలో ఒక పెద్ద బండలో నుంచి నీళ్లు దేవుడు రప్పించినాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఏ ఫోటోతో మీరు చూస్తూ ఉన్నారు లెఫ్ట్ సైడ్లో, ఇది ఒక పెద్ద కొండ లాంటిది. ఇంచుమించు 6 ఫ్లోర్లు ఉంటుంది ఇది. ఈ కొండతో మోషే మాట్లాడినప్పుడు ఆ కొండలో నుంచి నీళ్ళు వచ్చినాయి సహోదరుడా, సహోదరి. సహజంగా బోరేస్తే కొన్ని వందల లోతులు పోతాయని కానీ నీళ్ళు కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. ఏ బండ అయితే మీరు చూస్తున్నారో చిన్న బండ కాదు, ఇంచుమించు 6 ఫ్లోర్లు హైట్ ఉంటుంది అది. ఆ బండతో మాట్లాడితే ఆ బండలో నుంచి దేవుడు వాళ్ళకు నీళ్ళు ఇచ్చినాడు. ఇంకొక అద్భుతమైన విషయం దేవుని నమ్మకత్వం పట్ల, దయచేసి నాతో పాటు ఫాలో కండి. నిర్గమకాండము 13వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడిందంటే, 21వ వచనం నుంచి, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లు యెహోవా వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకును రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడిచి వచ్చాను. వావ్! ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుంచి తొలగింపలేదు. అమేజింగ్! దేవుడు ఉదయకాలము ప్రయాణం చేయాలన్నా, రాత్రి ప్రయాణము చేయాలన్నా, ఉదయకాలము మేఘస్తంభములో దేవుడు ముందుండి నడిచేవాడంట. అమేజింగ్! రాత్రివేళ ప్రయాణము చేయాలంటే దేవుడు ఒక అగ్నిస్తంభం పెట్టి ఆ అగ్నిస్తంభంలో దేవుడు నడిపించినాడంట. హల్లెలూయా! ఇశ్రాయేలు వాళ్ళ జీవితంలో ఏం చూసినారో అది బహుశా ప్రపంచంలో ఎవరు చూడలేదు. మనం ధ్యానిస్తుంది, మనం నేర్చుకుంటున్న కొన్ని విషయాలే. నిర్గమకాండం మీరు చదవండి, ద్వితీయోపదేశ కాండం చదవండి, సంఖ్యాకాండం మీరు చదవండి. ఇశ్రాయేలు చూసినవి, ఇశ్రాయేలు తాకినవి, ఇశ్రాయేలు వినినవి ఈ ప్రపంచంలో ఎవరికి అంత భాగ్యం లేదు, అంత ధన్యత లేదు. అంత గొప్ప ధన్యత ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చినాడు. దేర్ ఇస్ నన్ లైక్ ఇజ్రాయెల్ ఆన్ దిస్ ఎర్త్. ఇప్పుడు కొన్ని అంచనాలు మనం వేద్దాం. నౌ ఐ రిక్వెస్ట్ భాస్కర్ అన్న టు ప్లీజ్ హెల్ప్ మీ. రైట్, మనం ఏం నేర్చుకున్నామంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది ఉన్నారు, అవునా? ఇశ్రాయేలు ప్రజలు ఎంతకాలం అరణ్యంలో ప్రయాణం చేసినారు? 40 సంవత్సరాలు చేసినారు, అవునా? ఇప్పుడు కొన్ని అంచనాలు మనం వేద్దాం. ఉదాహరణకు రొట్టె కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ దేవుడు ఏమన్నాడు? ఆ 40 సంవత్సరాలు మీరు రొట్టె తిన్నారు కదా, ఓకే? ఆ రొట్టె యొక్క అంచనా ఈ రోజులలో నేను క్యాలిక్యులేట్ చేసినాను. నేను దట్ హ్యావ్ బ్లోన్ మై మైండ్. ఉదాహరణకు అనుకుందాము, ఒక వ్యక్తికి ఒక రోజు బ్రెడ్కి 100 రూపాయలు వేసుకుందాం. ఉదాహరణకు ఒక రోజుకి ఎంత అవుతుంది భాస్కర్ అన్న? ఒక రోజులో ఒక వ్యక్తికి 100 రూపాయలు వేసుకుంటే 20 లక్షల మందికి బ్రెడ్ పెట్టాలనుకోండి, ఎంత అవుతుంది?
హలో అన్న, మీ వాయిస్ వినిపిస్తలేదు. అన్నా చెప్పండి. 2 crores. 2 crores or 20 crores? 2 crores అన్నా. 2 crores. 2 crores అన్నా. 100 into 20 lakhs. 20 lakhs. హా, కాదు, 20 కోట్లనా? 20 crores. Yes. ఒక రోజుకి ఆ 20 లక్షల మందికి బ్రెడ్ ఒకవేళ మన గవర్నమెంట్ పెట్టాలనుకోండి అన్న, ప్లీజ్ మ్యూట్లో ఉండన్నా. ఒక రోజుకి ఆ 20 లక్షల మందికి బ్రెడ్ పెట్టాలనుకోండి, ఒక రోజుకి ఎంత అవుతుందో తెలుసా సహోదరుడా? 20 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఒక రోజుకి 20 కోట్లు అవుతుంది. 40 సంవత్సరాలకు 20 లక్షల మందికి బ్రెడ్ పెట్టాలనుకోండి, ఎంత అవుతుంది భాస్కర్ అన్న? మీరు కూడా చేసుకోవచ్చు, క్యాలిక్యులేటర్లు ఉంటాయి. నా క్యాలిక్యులేటర్కి అయితే దాని ఫ్యూజ్ ఎగిరిపోయింది అనిపించింది నాకైతే. ఇంచుమించు 292,000 crore ఉట్టి బ్రెడ్కి. 292,000 కోట్లు దేనికి? బ్రెడ్ కోసం. సరే, నీళ్ళ దగ్గరికి వస్తాం. 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చినాడు కదా. ఉదాహరణకు అనుకుందాము, ఒక రోజుకి ఒక వ్యక్తికి 100 రూపాయలు అయితే అనుకుందాం నీళ్ళ కోసం. ఉదాహరణకు, సరిపోవు కానీ ఉదాహరణకు అనుకుందాం. ఒక రోజుకి 20 లక్షల మందికి నీళ్ళు ఇవ్వాలంటే ఎంత అవుతుందంటే మళ్ళీ 20 కోట్లు అవుతుంది. 40 సంవత్సరాలకు ఆ 20 లక్షల ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ 292,000 కోట్లు అవుతుంది. సరే, ఇప్పుడు బట్టల దగ్గరికి వద్దాం. ఉదాహరణకు అనుకుందాము, ఒక వ్యక్తికి ఒక సంవత్సరంలో 2,000 రూపాయలు పెట్టి బట్టలు కొంటారేమో. మళ్ళీ 2,000 రూపాయలు సరిపోవు, నేను ఒక లెక్కేసాను అంతే. సరే, సంవత్సరానికి ఒక వ్యక్తికి 2,000 వేసుకుంటే ఆ 20 లక్షల ప్రజలకు ఎంత కావాలి ఒక సంవత్సరానికి భాస్కర్ అన్న? నీడ్ యువర్ హెల్ప్. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మ్యాథ్స్ అన్న. 4,000 కోట్లు అన్నా. 4,000 కోట్లు. 400 crores, sorry. 4,000 crores. సరే, ఆ 40 సంవత్సరాలకు ఆ 20 లక్షల ప్రజలకు వస్త్రాలు ఒకవేళ గవర్నమెంట్ స్పాన్సర్ చేయాలనుకోండి, ఎంత అవుతుంది? 16,000 కోట్లు. ఓకే, షూస్కి వద్దాం, శాండల్స్కి వద్దాం. ఒక వ్యక్తికి సంవత్సరానికి ఒక షూస్ కొనిద్దాం అనుకున్నాం అనుకోండి, లేదా 2,000 రూపాయలు పెట్టి సంవత్సరంలో 4-5 షూస్ కొనుక్కోమని చెప్తాం అనుకోండి. సంవత్సరానికి ఆ 20 లక్షల వ్యక్తులకు షూస్ కొనియాలంటే ఎంత అవుతుంది తెలుసా? 4,000 కోట్లు. 40 సంవత్సరాలకు ఆ 20 లక్షల మందికి షూస్ ప్రొవైడ్ చేయాలంటే మళ్ళీ 16,000 కోట్లు. మాకు మాంసం కావాలన్నారు కదా. ఉదాహరణకు అనుకుందాము, మటన్ కాస్ట్ లేదా చికెన్ కాస్ట్ సంవత్సరానికి 10,000 అనుకుందాం కాదా? ఎక్వేషనా? మటన్ కాస్ట్ బాగా ఎక్కువ ఉంది కదా, అందుకోసం 10,000 వేసిన. ఓకే, ఉదాహరణకు 10,000 అనుకుందాం సంవత్సరానికి. ఒక సంవత్సరానికి ఆ 20 లక్షల మందికి నాన్ వెజ్ పెట్టాలంటే 2,000 కోట్లు. 40 సంవత్సరాలకు ఆ 20 లక్షల ప్రజలకి నాన్ వెజ్ పెట్టాలంటే ఎంత అవుతుంది? 8,000 కోట్లు. రాత్రి మేఘస్తంభమై దేవుడు నడిపించినాడు ఉదయకాలము, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నడిపించినాడు ఉదయకాలము, దేవుడు మేఘస్తంభమై నడిపించినాడు. ఫ్యూల్ ఎక్స్పెన్సెస్ వేసుకుంటే కూడా, కరెంటు బిల్ వేసుకుంటే కూడా
జనరేటర్, కరెంటు బిల్లు అదంతా సంవత్సరానికి 10,000 అనుకుందాం. ఇది కూడా ఒక 2,000 కోట్లు, 40 సంవత్సరాలకు ఒక 8,000 కోట్ల వరకు ఇంచుమించు వచ్చింది. అన్న భాస్కర్ అన్న, ఇప్పుడు మనం 5 క్యాలిక్యులేట్ చేసినాం కదా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తారా నాకు అసలు ఎంత ఇంతవరకు? లేదన్నా నేను చెప్తా ఉన్నాను కదా, క్యాలిక్యులేటర్ పనిచేయదు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయమంటావు అన్న, ఇప్పుడు మీరు చెప్పినాయండి. అన్న వదిలేసేయండి, అది క్యాలిక్యులేటర్ పనిచేయదు. నేను ట్రై చేసిన తర్వాత ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూ హెల్ప్. ఇప్పుడు ఆ 20 లక్షల మందికి ఫుడ్ పెట్టాలంటే ఉదాహరణకు గ్యాస్ కావాలా, చెక్కలు కావాలా, అరణ్యంలో కుటీర్లే తీసుకుపోలేము, ఒక ట్రైన్ పెట్టాలా, దానికి పట్టాలేయాలా. ఆ అరణ్యంలో తినడానికి వాళ్ళు పండ్లు తిన్నారు, ద్రాక్ష రసం తాగినారు, వెజిటేబుల్స్ తిన్నారు. అక్కడ ఏమన్నా మెడిసిన్స్ వాళ్ళకి అవసరం రాలేదు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అవసరం రాలేదు, తలదాల్చుకోవడానికి ఇంటి ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకోలేదు, శానిటేషన్కి వాళ్ళు ఖర్చు పెట్టుకోలేదు. ఇవన్నీ మనము లెక్క పెడితే ఒక రోజుకి 20 లక్షల మందికి ఎంత ఖర్చు అయి ఉండాలా సహోదరుడా? 40 సంవత్సరాలకు ఆ 20 లక్షల ప్రజలకి ఎంత ఖర్చు అయి ఉండాలా? ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే ఏదో డబ్బుల గురించి కాదు, కానీ చూడండి మన దేవుని హస్తం ఎంత పెద్దది. యెహోవా ఈరే అంటాం కదా, అంటే సడన్గా కారు ఇస్తాడని కాదు, సడన్గా బంగ్లా ఇస్తాడని కాదు, అడగంగానే అది ఇస్తాడని కాదు. అవసరతను బట్టి 20 లక్షల మందిని పోషించాలంటే కూడా ఆ సామర్థ్యము కల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇది ఏ గవర్నమెంట్తో కాదు, అమెరికాతో కాదు, ప్రపంచ దేశాలని డబ్బులు పోగు చేసుకున్నా కాదు. అందుకే దేవుని వాక్యంలో దేవుని నమ్మకత్వం గురించి ఏమని రాబడిందంటే, మోషే ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడుస్తాడు కదా. ఇశ్రాయేలు ప్రజలారా, ఆ అరణ్యంలో దేవుడు మిమ్మల్ని ఎట్లా నడిపించుకుంటూ తీసుకుపోయినాడు తెలుసా? ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని ఎట్లయితే నడిపిస్తాడో అట్లా మిమ్మల్ని తీసుకుపోయినాడు ఇశ్రాయేలు అని ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనంలో మోషే మాట్లాడుతుండగా మనం చూస్తాము. ద లార్డ్ యువర్ గాడ్ క్యారీడ్ యూ యాజ్ ఎ ఫాదర్ క్యారీస్ హిస్ సన్. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఇంకొక అద్భుతమైన మాట రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ మాటలు ఏమని రాయబడిందంటే, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాలేదు. Look at the provision of God. Look at the protection of God. Look at the healing of God. Look at the faithfulness of God towards his children. ఏ ప్రజలైతే తన చిత్తాన్ని కోల్పోయినారో, తన మాట వినలేదో, తనకు బాధ కలిగించినారో, తను వేసారిగా చేసినారో వాళ్ళని విడిచిపెట్టలేదండి దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చినాడు కదా అబ్రహాముకు. ఆ వాగ్దానం నిలబెట్టడానికి ఆ ప్రజలు సహకరించినప్పటికీ దేవుడు తీసుకెళ్ళినాడు. అది దేవుని నమ్మకత్వం. మంచి వాళ్ళు కాదు, చెప్పిన మాట విన్న వాళ్ళు కాదు, దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల, నాయకుల పట్ల తిరుగుబాటు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. అండ్ గాడ్స్ వర్డ్ సేస్ దే ల్యాక్డ్ నథింగ్ ఇన్ దట్ విల్డర్నెస్, ఇన్ దట్ గ్రేట్ విల్డర్నెస్. భయంకరమైన అరణ్యంలో, ఎడారిలో వాళ్ళకు ఏమి తక్కువ కాకుండా దేవుడు నడిపించినాడు. ఆయన నీ దేవుడు సహోదరుడా, సహోదరి. ఆ దేవుని సన్నిధికి వచ్చిన ఉదయకాల సమయం ఇశ్రాయేలు జీవితాన్ని మనం ధ్యానించినాం. ఇశ్రాయేలు జీవితాన్ని మనము క్లుప్తంగా చూసినాం. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో అటువంటి క్యాలిక్యులేషన్ ఎందుకు వేసుకోకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అని అనుకుందాం. 2020లో జనవరి నుంచి డిసెంబర్ వరకు అందరం ఆహారం తిన్నామా? అందరం అన్నం 3 పూటలు తిన్నామా? నీళ్ళు తాగినామా? మంచి ఇళ్లలో ఉన్నామా? మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినాడా? అనారోగ్యంతో ఉంటే మెడిసిన్స్ కొనుక్కున్నామా? ఆఫీసులకు కార్లలో, బస్సులలో, వెహికల్స్ పైన పోయేస్తున్నామా? ప్రతిరోజు అవసరతలు, ప్రతిరోజు ఖర్చులు పెడుతున్నామా?
ఎంత ఉంటుంది ఒక సంవత్సరంలో? ఒకవేళ మనం కూర్చొని లెక్కేసుకుంటే మన 2 చేతులు దేవుని వైపు ఎత్తి, ప్రభువా నాకు ఆహారం ఇస్తున్నందుకు, నా కుటుంబానికి ఆహారం ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా, నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నేను నీళ్లు తాగుతున్నా అంటే నీ నమ్మకత్వం ప్రభువా, నేను ఇంట్లో ఉన్నానంటే నీ నమ్మకత్వం ప్రభువా, నాకు ఆరోగ్యం కలిగి ఉందంటే నీ నమ్మకత్వం అయ్యా, నేను బైక్ పైన పోయేస్తున్నా, కారులో పోయేస్తున్నా, బస్లో పోయేస్తున్నంటే నీ నమ్మకత్వమే కదా ప్రభువా, లేకపోతే నడుచుకుంటూ వస్తుండే కదా ప్రభువా. ప్రతిరోజు ఏదో ఒక ఖర్చు, ప్రతిరోజు ఏదో ఒక అక్కర, ప్రతిది కూడా క్రీస్తేసు మహిమైశ్వర్యంలో తీరుస్తున్నావు కదా ప్రభువా. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన పాదాల దగ్గర మనం పడతాం సహోదరుడా, సహోదరి. మరి ముఖ్యంగా ఈ 2020 ఎట్లా అంటే అందరితో 2020 మ్యాచ్ ఆడుకుంది. చాలామంది ఏమంటారంటే ఈ సంవత్సరంలో అంట జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది, తర్వాత డైరెక్ట్ డిసెంబరే ఉందంట, ఇంకేం లేదంట. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డౌన్ ఇన్ 2020. మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అనేకులు చచ్చిపోయినారు, అనేకులు నిద్రించినారు. ఎంత డబ్బున్న వాళ్ళని కాపాడలేకపోయింది, ఎంత పేరు ప్రఖ్యాతి పరపతున్న వాళ్ళని కాపాడలేకపోయింది. రాజులు తాకబడ్డారు, ప్రధానులు తాకబడ్డారు, దేశాలు తలక్రింద అయిపోయినాయి, రాష్ట్రాలు తలకింద అయిపోయినాయి, అగ్రరాజ్యాలు తలక్రింద అయిపోయినాయి. కానీ దేవుని హస్తము, దేవుని కృప, దేవుని నమ్మకత్వము నీపైన, నాపైన, నీ కుటుంబము పైన, నా కుటుంబం పైన, సంఘము పైన ఉన్నందుకే కదా ఈరోజు మనం బ్రతుకున్నాము. డిడ్ వి రియలైజ్ దాట్? గత వారంలో నేను విన్న విషయం ఏంటంటే, మా క్లోజ్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, హిజ్ మదర్ ఈజ్ ఆల్సో ఇన్ఫెక్టెడ్ విత్ COVID-19. But praise be to God that she is getting healed. వీటి అన్నిటి ఖర్చులు కూడా మనము తెచ్చుకుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరగాల. మన సొంత శక్తితో సంపాదించుకోవట్లే కదా. అంతేకాదు, మన సంఘంలో చాలామందికి దేవుడు గర్భఫలంతో దీవించినాడు ఈ సంవత్సరం. Last year, this is special year for children in our church. A new generation has come. Those are all the faithfulness of God. When I look at my son, నా కొడుకుని నేను చూసినప్పుడు దేవుని నమ్మకత్వం నేను చూసినాను. ఈ భయంకరమైన పాండమిక్ ఇయర్లో వాడు పుట్టినాడు, దేవుని హస్తం వాడిపైన ఉంది. మా నాన్న విషయంలో ఆయన ఎన్నిసార్లు సిక్ అయినాడు, ఎన్నిసార్లు హాస్పిటల్ పోయిన దానికి లెక్క లేదు. కమల్ అన్నకు తెలుసు, అన్నకు ఎన్నోసార్లు నేను ఫోన్ చేసి అన్న ప్రేయర్ చేయనంటే అన్న హ్యాస్ బీన్ ప్రేయింగ్ ఫర్ హిమ్, చర్చ్ హ్యాస్ బీన్ ప్రేయింగ్ ఫర్ హిమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద చర్చ్ దట్ ఈస్ స్టిల్ అలైవ్. నేనేమనుకుంటున్నానంటే, మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం, ఎస్పెషల్లీ 2020లో మనమందరము దేవుని వైపు తిరిగి ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయనకు మనం వందనాలు చెల్లించాలి, ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. గాడ్ హ్యాస్ బీన్ జెహోవా జైరా అండ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ అస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి నీడ్. మనకున్న సమస్తమైన చూసుకున్నాడు. ఆయన పేరు యెహోవా ఈరే. సహోదరుడా, సహోదరి, నీకు తెలిసినా తెలియకపోయినా దేవుడు యెహోవా ఈరేలాగా ఉండి నీ ప్రతి అక్కర దేవుడు చూసుకున్నాడు. అనేకులకు తెగులంటింది, అనేకులు నిద్రించినారు. మనం నిద్రించలేదంటే దేవుడు యెహోవా రాఫాయి మనను కాపాడట్లేదా? ఆ స్వస్థత దేవుడు మనకి ఇవ్వట్లేదా? అనేకులు చచ్చిపోయి శాంతి సమాధానం లేకుండా కొట్టుమాట్లాడుతున్నారు అనేకులు. కానీ మన గృహాల్లో, మన సంఘంలో సమాధానం ఉందంటే దేవుడు యెహోవా షాలోమై మన సంఘంలో లేడా? మన కుటుంబాల్లో లేడా? అనేకులకు ఉద్యోగాలు పోయినాయి, ఉన్న పలంగా తీసివేసినారు. మనలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు.
మనలో చాలామంది ఇప్పటికీ జాబ్స్ చేస్తూ ఉన్నారు. మనలో చాలామందికి ఇంక్రిమెంట్స్ వచ్చినాయి. మనలో చాలామందికి జాబ్లో కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చినాయి. దేవుడు మన పట్ల ఉండి ఆయన మనకు విజయం ఇవ్వలేదా? హిజ్ నేమ్ ఈజ్ యెహోవా నిస్సి. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దేవుడు సర్వశక్తుడై ఆల్మైటీ అయి ఆయన మనకు దారి చూపించలేదా? హీ హాస్ బీన్ ఎలోహెమ్, హీ హాస్ బీన్ జెహోవా జైరా, హీ హాస్ బీన్ జెహోవా రఫా, హీ హాస్ బీన్ జెహోవా షలోమ్, హీ హాస్ బీన్ జెహోవా నిస్సి. ఒక కాపరిలాగా ఇశ్రాయేలు ప్రజలను ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని ఎటైతే నడిపించినాడో, సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను నన్ను అట్లా ఎత్తుకొని నడిపిస్తుంటేనే కదా మనం శాంతి సమాధానం నెమ్మదిలో ఉన్నాము. ఏ కొదువు లేకుండా మనం ఉన్నాం. దేవుని సన్నిధి ప్రతి గృహంలో ఉంది. దేవుని సన్నిధి ప్రతి వ్యక్తి పైన ఉంది. దేవుని సన్నిధి మన సంఘంలో ఉంది. ఆయన యెహోవా షమ్మాయి మన మధ్యలో లేడా? ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను. నువ్వు ప్రార్థించినప్పుడంతా దేవుడికి జవాబు ఇవ్వలేదా? ఆయన ఎల్షద్దైగా కనపరుచుకోలేదా? వ్యక్తిగతంగా కృంగిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు దేవుని కనుదృష్టి నీ పైన పడలేదా సహోదరి? నాకెవరు లేరే, ఈ పరిస్థితిని జయిస్తానా? మళ్ళీ తిరిగి దేవుడిని దీవిస్తాడా? తిరిగి దేవుడు నన్ను ఆశీర్విస్తాడా అన్నప్పుడు దేవుని కనుదృష్టి మీద నీ మీద లేదా? దిస్ ఇయర్, ఎస్పెషల్లీ దిస్ ఇయర్, మనం పుట్టినప్పటి నుంచి దేవుడు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఈ రకంగా ప్రతి విషయంలో ఉన్నాడు. మనకు తెలియలేదు, మనకు అర్థం కాలేదు. మనకు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మనం బ్రతుకున్నామంటే అది దేవుని నమ్మకత్వము. కొన్నిసార్లు దేవుని దగ్గర పడిపోయినా, ఓడిపోయినా, దేవుని మార్గాలు విడిచిపెట్టేసిన, దేవునికి కోపం తెప్పించిన, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ అపవాది చేతికి మనం ఎందుకు చిక్కలేదు అంటే దేవుని నమ్మకత్వము నీ పైన ఉంది సహోదరుడా సహోదరి, నా పైన ఉంది. ఇట్ ఈస్ టైమ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్ అండ్ సే, లార్డ్, ఇన్ దిస్ 2020 ఇన్ని నెలలు ప్రభువా నీ నమ్మకత్వం నేను చూసినాను ప్రభువా, నీ సమకూర్పు నేను చూసినాను, నీ స్వస్థత నేను చూసినాను ప్రభువా అని దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించే సమయము ఈ మాసము. అంతేకాదు దేవునికి వందనాలు చెల్లించండి, టెస్టిమోనీ చెప్పండి అంటే 31st నైట్ వరకే వెయిట్ చేసే అవసరం లేదు. ఈ సంవత్సరంలో 11 నెలలు అయిపోయినాయి. 11 నెలలు అయిపోయి కొన్ని రోజులు కూడా అయిపోయినాయి. ఒక్కొక్కటి జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవునికి వందన స్తోత్రాలు చెల్లించాలి. ఆన్ 31st నైట్ ప్రతి ఒక్క కుటుంబము దేవుని నమ్మకత్వాన్ని బట్టి ఆ రోజు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. Everybody should share the testimony about the faithfulness of our God. Number one, we have to turn back to God and say, Lord, I thank you for what you have been. Number two, విలాప వాక్యము 3వ అధ్యాయం 23వ వచనం రాయబడింది కదా, ఆయన నమ్మకత్వము గొప్పది. ప్రతి ఉదయకాలం అంట దేవుని కనికరము నూతనమైనది. God's mercies are new every day and great is thy faithfulness. ఆ మాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. మన దేవుని నమ్మకత్వము చాలా గొప్పది సహోదరుడా. రెండవదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే మన దేవుని గొప్పతనం ఎందులో ఉందంటే ఆయన నమ్మకత్వంలో ఉంది. నంబర్ వన్, లెట్ us turn back to God. మన కొడుకులను చూసినప్పుడు, మన కూతుర్లను చూసినప్పుడు, మన కుటుంబాలను చూసినప్పుడు, సమకూర్పును చూసినప్పుడు లెట్ us thank God for what he has done for us in 2020. రెండవదిగా ఆయన గొప్ప నమ్మకత్వాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాము. తర్వాత మూడవదిగా నేనేం చూసినానంటే దేవుని నమ్మకత్వము అది ఆకాశాన్ని మించింది, అది మేఘాలను మించింది. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, ఫర్ ఎ స్టెడ్ఫాస్ట్ లవ్ ఈజ్ గ్రేట్ టు ది హెవెన్స్ అండ్ ఎ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ ద క్లౌడ్స్. ఆయన ప్రేమ ఆకాశం అంత ఎత్తైనది, ఆయన నమ్మకత్వము మేఘ మండలమును దాటి ఉన్నది. ఒకవేళ దేవుని నమ్మకత్వం ఎంత ఆయన అడిగినట్లయితే
దానికి కీర్తనకారుడు జవాబు చెప్తా ఉన్నాడు, సహోదరుడా నువ్వు కొలువగలుగుతావా? ఆ మేఘాలు ఎంత ఎత్తునున్నాయి, ఆ మేఘాలు ఎంత ఎత్తున్నాయో అంత ఎత్తున అంత గొప్పగా దేవుని నమ్మకత్వం ఉంటుంది అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. సో రిమెంబర్, మూడవదిగా దేవుని నమ్మకత్వము మేఘాలను మించింది. హల్లెలూయా. నాలుగవదిగా కీర్తనలు 145 అధ్యాయం 13-14 ఏమని రాబడిందంటే, ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ టు ఆల్ హిస్ ప్రామిసెస్ అండ్ లవింగ్ టువర్డ్స్ ఆల్ హీ హ్యాస్ మేడ్. ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ టు ఆల్ హిస్ ప్రామిసెస్. బహుశా నీ జీవితంలో దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చినాడేమో, దేవుడు నీ జీవితంలో ఏదైనా మాట ఇచ్చినాడేమో. వన్ థింగ్, లెట్ మీ ఎంకరేజ్ యూ, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎంకరేజ్ యూ. దేవుడు ఇచ్చిన మాట, ఈ సంవత్సరం ఇచ్చిన, ముందు సంవత్సరాలు ఇచ్చిన దాని నెరవేర్పు కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, రిమెంబర్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఆయన మాట ఇచ్చినాడంటే 430 సంవత్సరాల తర్వాతనైనా ఆయన మాటను నెరవేర్చుకున్నాడు దేవుడు. నీకు వాగ్దానం ఇచ్చి ఎంతకాలం అయింది సహోదరుడా? Can we trust this God? Yes, we can trust this God. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు 400 సంవత్సరాల ముందు వాగ్దానం ఇచ్చినాడండి. ఆ 400 సంవత్సరాల ముందు వాళ్ళ సంఖ్య 70. ఆ 400 సంవత్సరాల తర్వాత వాళ్ళ సంఖ్య 20,000, 20 లక్షలు. 70 అయినా 20 లక్షలన్నా దేవుని దృష్టిలో పెద్దది కాదు. 20 లక్షల మందిని దేవుడు నడిపించినాడు. హీ వాస్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ ఇజ్రాయెల్. హీ వాస్ లవింగ్ టువర్డ్స్ ఇజ్రాయెల్. అండ్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ టు యూ ఇన్ ఆల్ హిస్ ప్రామిసెస్, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, డియర్ మదర్. అండ్ హీ ఈస్ లవింగ్ టువర్డ్స్ యూ అండ్ హీ హ్యాస్ మేడ్. ఎవరైతే పడిపోయినారో వాళ్ళని లేవనెత్తి నడిపించువాడు మన దేవుడు. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ విల్ రెస్టోర్ us. ఈ మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము. Turn with me to the book of Deuteronomy chapter 7. Verse 9. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడననియో అని తన గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని ప్రేమ పట్ల ఆధారపడి ఆయన వాక్యాన్ని చేస్తూ ఆయన ఆజ్ఞల అనుసారము బ్రతకడానికి ప్రయాసపడతా ఉంటారో, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వాళ్ళపైన 1000 తరములు ఆయన కృప ఉండును. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ఆయన కృప వాళ్ళపైన ఉండును. హల్లెలూయా. చివరిగా లెట్ మీ ఎండ్ దిస్. 2020 మ్యాచ్ ఆడుకుంది అందరితో. అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. పెద్ద మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఉద్యోగం పోయే వాళ్ళు ఉద్యోగం పోతలేరు, ఉద్యోగాలు కోల్పోయినారు. సడన్గా అనారోగ్యం వచ్చింది, తెగులు వచ్చింది, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. చాలామంది రోడ్లపైన పడినారు. 2020 వాజ్ వెరీ అన్సర్టైన్. 2020 వాజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్, ఐ కెన్ సే. నాకేమనిపించిందంటే 2020 ఇట్లుంటే 2021 ఎట్లా ప్రభు అని అనిపించినప్పుడు నాకేమనిపించిందంటే, మై గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఏ దేవుడైతే పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నడిపించినాడో ఆ దేవుడే 2020లో నడిపించినాడు. 2021 ఏమవుతుంది? కరోనా వచ్చిందా? కరోనాకి ఇంకొక వేవ్ 2 వచ్చిందా?
లేదా వేవ్ 2 కాకుండా ఇంకా కొత్త వైరస్ ఏమైనా కనిపెట్టి ప్రజలపైన వదిలినారా? బట్ స్టిల్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ విల్ బి దేర్. సో లెట్స్ రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వము మన పట్ల మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంత హెచ్చుగా ఉంది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. అంతేకాకుండా ఈ 2020లో దేవుడు ఎంత నమ్మకంగా మనల్ని కాపాడినాడో, సంరక్షించినాడు, పోషించినాడు, స్వస్థపరిచినాడు, బాగు చేసినాడు, అనేకులకు దీవెనగా పెట్టినాడు. దానిపైన ఆధారపడదాం. ఈ దేవుని నమ్మకత్వం అయితే ముందు నడిపించిందో, ఇప్పుడు నడిపించిందో 2021 కానీ రాబోయే ప్రతి సంవత్సరంలో కూడా మనల్ని ఏమి నడిపిస్తుందంటే దేవుని నమ్మకత్వము మనను ముందు నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో లెట్ us not be afraid. Let us not be afraid about what is there in 2021. I am encouraging myself. The Lord is encouraging me. And I'm telling the same thing to the church. Please put your trust in God's faithfulness. And let us enter 2021. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చిత్తం కోల్పోయినారు. వాళ్ళు మంచిగా ఏం బ్రతకలేదు. దేవుని అనుసారం వాళ్ళు ఏం నడవలేదు. వాళ్ళు ఇచ్చిన మాట తప్పిపోయినారు. కానీ దేవుడు తాను ఇచ్చిన మాట ఆయన తప్పిపోలేదు, ఆయన నెరవేర్చుకుంటూ పోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనమందరం ఒక్కటి చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లయితే దేవుని బాధ పెట్టినారో, విసిగించినారో, పాపం చేసినారో, దేవుణ్ణి 40 సంవత్సరాలు దేవుడు కృప చూపిస్తే 40 సంవత్సరాలు బాధ పెట్టినారంట దేవుని వాక్యంలో ఉంది. అది నేను ఇప్పుడు కవర్ చేయలేను. 40 సంవత్సరాలు దేవుడు నమ్మకంగా నడిపిస్తే 40 సంవత్సరాలు దేవునికి నొప్పి కలిగించినారంట వాళ్ళు. అట్లా మనం ఉండకూడదు. ఆమేన్. Let us trust in the God's faithfulness and let us continue our journey. Hallelujah. By the name of the Lord be praised. Thank you, Anna. Thank you.